రైట్. సో ఫస్ట్ మనం ఈ ఎనేబుల్ మోడ్ నుండి కాన్ఫిగరేషన్ మోడ్కి వెళ్ళాలి. కాన్ఫిగరేషన్ మోడ్ నుండి గ్లోబల్ కాన్ఫిగరేషన్ మోడ్కి వెళ్ళాలి. ఓకేనా? ఓకే. సరే, ఇవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోకుండా కూడా మామూలుగా రౌటర్లో లాగిన్ కావాలంటే మనకి ప్రాసెస్ ఉంటుంది. కాన్ఫిగ్ ఇవ్వాలి, ఎనేబుల్ ఇవ్వాలి. ఎనేబుల్ ఇచ్చిన తర్వాత నువ్వు ఏదైనా చేయగలుగుతావు. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు ఓకే. మనకు ఇక్కడ ఎన్ని ఇంటర్ఫేస్లో చెక్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక కమాండ్ ఉంటుంది, షో ఐపీ ఐపీ కా ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఓకేనా? ఓకే. షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది, డౌన్ డౌన్ అని చూపిస్తుందా? ఆ! డౌన్ డౌన్ అంటే ఏంటంటే ఈ ఫస్ట్దేమో మీకు ఒక సింగిల్గా ఇప్పుడు ఒక పర్టికులర్ ఇంటర్ఫేస్ చెక్ చేయాలంటే ఎలా మనం ఓకే. ఇప్పుడు ఈ కమాండ్ ఇది నీకు రికార్డులో ఉంటుంది. ఓకేనా? నో వరీస్. షో ఐపీ ఆ! ఇంటర్ఫేస్ బ్రీఫ్ విత్ ఏంటంటే ఇక్కడ ఎన్ని ఇంటర్ఫేస్లు ఉన్నాయి అనేది చూపిస్తుంది. ఇప్పుడు మన ఫోన్కి కదా ఆడియో కనెక్ట్ చేయడానికి ఒకటి, చార్జర్ కనెక్ట్ చేయడానికి ఒకటి, సిమ్ కార్డ్ చేయడానికి ఒక స్లాట్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఇంటర్ఫేస్ ఏంటంటే ఏదైనా కనెక్ట్ చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. ఓకేనా? ఓకే. ఈ షో ఓకే. ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ అనేది ఏంటంటే ఎట్ ఏ టైం నువ్వు వన్ ఇంటర్ఫేస్లో యొక్క స్టేటస్ చెక్ చేయగలదు. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఒక రౌటర్లో ఎన్ని ఇంటర్ఫేస్లు ఉన్నాయి అనేది చూడాలనుకుంటే ఏమి ఇచ్చినా మనం షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ ఇచ్చినాం అంతేనా? హ్మ్. సో ఇక్కడ మనం స్టేటస్ చెక్ చేయొచ్చు. ఇది స్టేటస్, హార్డ్వేర్ స్టేటస్, ఇది ప్రోటోకాల్ స్టేటస్. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ ఇంటర్ఫేస్ని ఎనేబుల్ చేయాలి. ఓకే. సో పర్టికులర్ ఇంటర్ఫేస్ చెక్ చేయాలంటే ఏంటంటే షో సో ఇంటర్ఫేస్. ఇది రైట్. షో ఇంటర్ఫేస్, ఈ ఇంటర్ఫేస్ ఐడి ఇవ్వాలి, గీగాబీట్ ఈథర్నెట్ నంబర్ 0/0. 0. నీకు రియల్ టైం కూడా సేమ్ ఇదే ఉంటుంది ఇక. ఓకేనా? ఇప్పుడు ఏ ఓకే. కమాండ్స్ ఇస్తావో ఇవి బేసిక్, ఇంకా దీని తర్వాత ఎక్స్ట్రా ఉంటాయి కానీ ఇది మాత్రం లేకుండా ఉండదు. ఆ! ఓకే. సో మనం ఇప్పుడు పర్టికులర్ ఇంటర్ఫేస్ షో ఇంటర్ఫేస్ అని ఇచ్చినాము. సో హ్మ్. ఓకే. సో ఇచ్చినప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది. ఈ గిగాబిట్ 0/0 ఇది మామూలుగా అడ్మినిస్ట్రేటివ్లీ డౌన్. బై డిఫాల్ట్ ఏంటంటే ఇంటర్ఫేస్ డౌన్ స్టేట్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ఇంటర్ఫేస్ అడ్మినిస్ట్రేటివ్ డౌన్ ఉంది. తర్వాత లైన్ ప్రోటోకాల్ స్టేటస్ కూడా ఏముంది, డ డౌన్. ఓకే, డౌన్ ఉంది. తర్వాత ఇక్కడ ఇక్కడ ఏం చూపిస్తుంది, డిజేబుల్డ్ అని చూపిస్తుంది. డిజేబుల్డ్. ఓకేనా? ఓకే. సో ఇది ఒక పర్టికులర్ ఇంటర్ఫేస్. మీ రియల్ టైంలో కూడా ఎక్కడైనా నెట్వర్క్ డౌన్ అయిందనుకో అప్పుడు చెక్ చేయాలి. హ్మ్. ఆ ఇంటర్ఫేస్ ద్వారా ఇది ఏ పర్టికులర్ ఇంటర్ఫేస్ కనెక్ట్ అయిందో అక్కడ చెక్ చేయాలి. ఈ ఇంటర్ఫేస్ పైన ఇది ఎప్పుడు కూడా ఇంటర్ఫేస్ పైన ఏమేమి చెక్ చేయాలంటే ఈ ఇంటర్ఫేస్ ఉందా గిగాబిట్ ఎథర్నెట్ 0/0 అనేది ఎప్పుడు కూడా అప్లో ఉండాలి. ఓకేనా? అప్లో అప్లో ఓకే. ఉంటేనే మనకు సర్వీస్ రీస్టోర్లు ఉన్నట్టు. ఈ లైన్ ప్రోటోకాల్ ఈజ్ డౌన్ అని చూపిస్తుందా, హ్మ్. అది కూడా ఎప్పుడు అప్లో ఉండాలి. రెండు ఎప్పుడు కూడా అప్పులో ఉండాలి. అది అయిపోయిందా? అది అయిపోయినాక నెక్స్ట్ ఇక్కడ ఈ ఇన్పుట్ ఎర్రర్స్ ఉందా, హ్మ్. ఈ ఇన్పుట్ ఎర్రర్స్ ఎప్పుడు కూడా 0 ఉండాలి. ఓకే. ఆ, ఓకే. ఇన్పుట్ ఎర్రర్స్, అవుట్పుట్ సిఆర్సి ఎర్రర్స్, ఇవి రెండు ఎప్పుడు కూడా మనకు 0 ఉండాలి. కౌంట్ పెరిగితే ఏంటంటే ఇక్కడ కౌంట్ పెరుగుతుందంటే నీకు ప్యాకెట్లు ఎక్కడో లాస్ అవుతున్నాయని అర్థం. మళ్ళీ సర్వీస్ ప్రొవైడర్కి చెప్తే వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటర్ఫేస్ చెక్ చేసినాం అంతేనా? ఇప్పుడు ఏం చెక్ చేసినాము,
ఇంటర్ఫేస్ స్టేటస్ చెక్ చేసినాము. తర్వాత డౌన్. వినిపిస్తుందా? వినిపిస్తుంది. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఇన్పుట్ 0 అనేది కౌంట్ ఇంక్రీజ్ కావద్దు, ఎప్పుడు 0నే ఉండాలి, తక్కువనే ఉండాలి. కానీ 1 2 3 10 100 అట్లా ఉండొద్దు. సిఆర్సి కూడా ఎప్పుడు 0 ఉండాలి. ఓకేనా? ఓకే. అప్పుడు ఏంటంటే ఇంటర్ఫేస్ అప్లో ఉంది, కానీ ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అడ్మిన్ డౌన్ ఉంది. అడ్మిన్ డౌన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అడ్మినిస్ట్రేటివ్లీ డౌన్ అంటే ఏంటంటే దీన్ని కావాలని ఎవరో డౌన్ చేసిర్రు. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే మన మానిటరింగ్ టూల్లో చెక్ చేస్తాం ఈ డివైస్ వ్యాలిడా కాదా అని. మనం ఇంటికి తీసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా ఈ ఇది అప్లో ఉందా డౌన్లో ఉందంటే ఒకటి ఇక్కడ చూసినాము, రెండోది ఇక్కడ ఇన్పుట్ ఎర్రర్స్ అవుట్పుట్ సిఆర్సి చూసినాము, అట్లా అవుట్పుట్ ఎర్రర్స్ కూడా చూడాలి. ఈ కౌంట్ ఎప్పుడు కూడా 0 నుంచి ప్లస్కి ఇంక్రీజ్ అయిందంటే ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర హార్డ్వేర్ ప్రాబ్లం. మనం ఫిజికల్ లేయర్ అని చదువుకున్నాం కదా ఓఎస్ఐ లేయర్స్లో. ఇప్పుడు మనం ఏంటంటే ఫిజికల్ కనెక్టివిటీ, ఫిజికల్ లేయర్ చెక్ చేస్తున్నాము. ఇక్కడ ప్రాపర్గా కనెక్ట్ అయ్యి ఉందా, కనెక్ట్ అయ్యి ఉంటే ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది, అంతేనా? రైట్. సో అలానే దీనిపైన ఇది అప్లో ఉందా డౌన్లో ఉందో చూసినాము. ప్లస్ ఈ రౌటర్స్ అనేది మనం ఈ ఇన్పుట్ ఎర్రర్స్ అవుట్పుట్ ఎర్రర్స్ సిఆర్సి అనేది కూడా 0 ఉంది. కమాండ్ ఏంటిది మనం వాడింది? షో ఇంటర్ఫేస్ గీగాబిట్ ఈథర్నెట్ 0/0, అంతేనా? అంతే. సరే, మరి ఇప్పుడు అంకుల్ ఇది డౌన్లో ఉంది కదా, దీన్ని ఎట్లా అప్ చేద్దాం? అప్ అయితే చేయాలి కదా మనం. సో అప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ మనం కాన్ఫిగరేషన్ టర్మినల్ కాన్ఫిగరేషన్ టీకి పోయినాము. మనకి ఇంటర్ఫేస్ ఇప్పుడు డౌన్ అవుతుంది, ఇదే కదా. ఓకేనా? సో ఇదేంటంటే ఒక నిమిషం కాపీ అయితే. ఓకే, తర్వాత రైట్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఇంటర్ఫేస్ డౌన్ ఉంది కదా, మనం దీన్ని అప్ చేయాలి. అప్ చేయాలంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ టర్మినల్, ఇది కమాండ్ అన్నమాట. మనం కాన్ఫిగరేషన్ మోడ్కి పోవాలి అంటే ఈ కమాండ్ ఇవ్వాలి, కాన్ఫిగరేషన్ టర్మినల్. కాన్ఫిగరేషన్ మోడ్కి ఎందుకు వెళ్ళాలంటే ఈ కాన్ఫిగరేషన్ మోడ్ వెళ్ళిన తర్వాతనే మనం ఎవరిని చేంజ్ చేయొచ్చు, లాజికల్గా కానీ ఫిజికల్గా కానీ. ఇప్పుడు ఇంటర్ఫేస్ని ఒకసారి ఇప్పుడు మనం ఫోన్ హ్యాంగ్ అయితే ఏం చేస్తాం? రీస్టార్ట్ చేస్తాం కదా. సేమ్ ఇక్కడ ఇప్పుడు మనకి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ డౌన్ ఉందంటే మనం డౌన్ చేయాలి. ఒక్కోసారి మామూలుగా హ్యాంగ్ అని చూపిస్తుంది, ఎర్రర్ డిజేబుల్ అని చూపిస్తుంది. అప్పుడు ఏంటంటే పోర్టుని షట్ డౌన్ చేసి అన్షట్ డౌన్ చేయాలి. ఓకేనా? అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి నీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే ఇంటర్ఫేస్ డౌన్ ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఇంటర్ఫేస్ ఏది డౌన్ ఉంది? గిగాబిట్ ఈథర్నెట్ 0/0. సో ఫస్ట్ మనం ఈ ఇంటర్ఫేస్లోకి వెళ్ళాలి. సారీ, కంట్రోల్-C తట్టిపోతుంది. కాన్ఫిగరేషన్ టర్మినల్ ఇచ్చిన తర్వాత ఇంటర్ఫేస్, మన ఇంటర్ఫేస్ ఏంటిది? ఇక్కడ గిగాబిట్ ఈథర్నెట్ 0/0, అంతే కదా. గిగాబిట్ ఈథర్నెట్ 0/0. అది ఎక్కడ చూస్తే మన అంకుల్కి ఎట్లా తెలుస్తా అంటే ప్రతి ఇంటర్ఫేస్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. 0/0, 0/10, 0/0/0, 0/0/, సారీ 0/1/0 ఇట్లా ఉంది కదా. అట్లా దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. రైట్. ఇప్పుడు కాన్ఫిగరేషన్ మోడ్ పోయినాం. తర్వాత ఇంటర్ఫేస్ మోడ్ మనది ఏమి? ఇంటర్ఫేస్ గిగాబిట్ ఈథర్నెట్ 0/0. సో ఫస్ట్ మనం ఏం చేసినాం? ఎనేబుల్ మోడ్కి పోయినాము. ఎనేబుల్ తర్వాత కాన్ఫిగరేషన్ మోడ్కి పోయినాము. కాన్ఫిగరేషన్ మోడ్ తర్వాత
ఇది ఈ మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్ నుండి ఇంటర్ఫేస్ లోపలికి వెళ్తున్నాం. ఇంటర్ఫేస్ ఇప్పుడు మన డౌన్ ఉంది కాబట్టి అప్ ఇవ్వాలంటే కమాండ్ ఏంటంటే నో షట్ డౌన్. ఓకేనా? ఓకే. ఇప్పుడు నో షట్ డౌన్ ఇస్తే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది? ఈ లింక్ 5 చేంజ్డ్ ఇంటర్ఫేస్ గిగాబిట్ ఇథర్నెట్ 0/0 చేంజ్డ్ స్టేట్ టు అప్ ఉంది. ఓకేనా? ఓకే. సో ఇది అప్ అయిన తర్వాత ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ ఇప్పుడు మనం చేంజ్ చేసినాం. రేపు ఎప్పుడైనా ఇది రీస్టార్ట్ అయినా కూడా మనది ఎప్పుడు పర్మనెంట్గా స్టే కావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఎండనిద్దాం. ఎండనిస్తే బయటకు వద్దాం. బయటకు వచ్చిన తర్వాత మామూలుగా సేవ్ చేయాలి కదా. సేవ్ చేయాలంటే కమాండ్ ఏంటంటే రైట్ మెమొరీ. ఓకేనా? ఓకే. రైట్ మెమొరీ అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు ఏం చేంజెస్ చేసినావో అది సేవ్ అవుతుంది.